భద్రాచలం ఇది గోదావరి చూసారా. గోదావరి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఇది ఉంది కదా, కనిపిస్తుందా మనకు దేవస్థానం అంటే రాములవారి టెంపుల్. సో ఇది కరకట్ట. ఈ కరకట్ట నుంచి అవతల ఊరు అనమాట కంప్లీట్గా భద్రాచలం. సో అక్కడ ఫుల్ వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ నుంచి ఈ పైపుల ద్వారా, ఈ పైపులు ఉన్నాయి కదా బ్లాక్ పైపు, ఈ పైపుల ద్వారా లిఫ్టింగ్ చేస్తారు. యాక్చువల్గా అయితే మీకు నేను చూపిస్తాను. గేట్ ఉంటుంది, గేట్ వాల్ ఉంటుంది. ఆ గేట్ వాల్ తీస్తే ఆ నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. కానీ గోదావరి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి మనకు ఈ నీళ్ళు అనేది పోవు. కాబట్టి ఈ పైప్ కట్ట పైనుంచి పైపులు వేసి పైపుల ద్వారా ఇందులోకి డంప్ చేస్తారనమాట. సో అటు నీళ్ళు అనేది స్టోర్ కావు. సో కింద నుంచి అంటే గోదావరి లేనప్పుడు తగ్గినప్పుడు అటు కనుక వర్షం పడితే కింద నుంచి గేట్ వాల్ తీయంగానే, ఈ గేట్ వాల్ తీయంగానే ఆటోమేటిక్గా గోదావరిలోకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గోదావరి ఎంత ఉంది, 50కి చేరింది. అంటే రెండో ప్రమాద హెచ్చరికగా ఉంది. సో రెండో ప్రమాద హెచ్చరిక అని అంటే నీళ్లు బాగున్నప్పుడు అటు గేట్ తీసారనుకోండి, ఈ వాల్ తీస్తే కంప్లీట్ ఊర్లోకి వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే పైప్ లైన్ ద్వారా చేస్తున్నారు. మీకు నేను గోదావరి కంప్లీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది రెండో ప్రమాద హెచ్చరిక భద్రాచలం. చాలా ఏరియాలు అయితే కట్ అయిపోయింది. ఎందుకంటే భద్రాచలానికి ముఖ్యంగా మనము ఇప్పుడు ఖమ్మం కానీ హైదరాబాద్ నుంచి లేదంటే వరంగల్ నుంచి రావడానికి మీకు బ్రిడ్జి ఇదే అనమాట. ఆ బ్రిడ్జి రావడానికి పోవడానికి అదే బ్రిడ్జి. సో బ్రిడ్జి చూసారు కదా, కొంచెమే కనిపిస్తూ ఉంది. చాలా ఏరియాలు అయితే కట్ అయిపోయాయి. అంటే భద్రాచలానికిను ఆ విలేజ్కి కట్ అయిపోయినాయి. ఏమైనా జ్వరాలు వచ్చినా లేదంటే ఏమైనా అత్యవసర ఫుడ్ ఏమైనా కావాలన్నా కూడా అక్కడి నుంచి అక్కడే తీసుకోవాలి తప్ప వేరే రావడానికి ఛాన్స్ లేదు. సో మీకు నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో ఫ్రెండ్స్ మీకు నేను చూపిస్తున్నాను. సో ఎవరైనా దేవస్థానానికి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్త. అంటే ఏరియా ఎలా ఉంది ఏంటిది, ఎక్కడైనా ముంపు గ్రామం ఉందా అది కొంచెం చూసుకోండి. రోడ్డు విజువల్ కరెక్ట్ ఉందా. ఎందుకంటే ఇప్పుడు వర్షానికి బాగా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. సో ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉందో నాకు కూడా తెలియదు. నేను కూడా ఎటైనా వెళ్ళాలంటే కూడా భద్రాచలం నుంచి ఎటు వెళ్ళట్లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉందో తెలియదు. సో ఇంకా గోదావరి అనేది పెరుగుతూ ఉంది. ఇక చెత్త కొట్టుకొస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఒక చెత్త కొట్టుకొస్తే మాత్రం గోదావరి అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ చెత్త ఇలాంటివి రాలేదనుకోండి, బస్సు వెళ్తుంది కదా అది చూస్తారా. సో లాంగ్లో ఉంది. సో ఇది మొబైల్ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు. ఈ విధంగా నేను కరెక్ట్గా అంటే 12:45కి వీడియో చేస్తున్నాను. చూసారా మనకు ఇక్కడ చిన్నగా గుడి ఉంది కదా, అక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి, అక్కడే అదనమాట. యాక్చువల్గా ఏంటంటే రాములవారి టెంపుల్ మునిగిపోయింది అంటారు కానీ అది కాదు. సో ఈ కరకట్టకు లోపల గోదావరి లోపల ఈ నీళ్ళు మనకు ఇక్కడ చూసారా, జూమ్ చేస్తున్నాను. ఒక టెంపుల్, ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ ఒకటి మార్క్ ఉంటుంది. మీకు నేను చూపిస్తా, ట్రై చేస్తాను. అక్కడ ఇదనమాట, మీకు కనిపిస్తుందో లేదు తెలియదు. సో అక్కడ మనకు హెచ్చరిక అనేది ఉంటుంది. అంటే ఎన్ని ఫీట్లు వస్తుంది ఏంటిది డేంజర్ అంటే ఎలా అనేది చూస్తాం, మనకు క్లియర్గా వస్తుంది. సో ఇదంతా గోదావరి చూడండి. ఇంత అంటే మనకు టీ మొత్తం కంప్లీట్గా టీ వాటర్, టీ తాగుతాం కదా అదే కలర్లో చూడండి. మీకు అది ఎన్టీపీసీ అంటే పేపర్ తయారవుతుంది. ఎన్టీపీసీ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. మీకు ఇది గోదావరి బ్రిడ్జి. మీకు నేను ఇంకో విషయం చెప్పానా, మీకు అక్కడి నుంచి అంటే వాటర్ ఊర్లో నుంచి గోదావరిలోకి డంపింగ్ చేస్తారు కదా, ఆ పైప్ అదనమాట. అది గుడి మీకు చూసారు కదా, ఇది గుడి రాములవారి గుడి. సో అక్కడి నుంచి మనకు అటు నీళ్లు ఎక్కువ అయినప్పుడు ఇలాగా దీని ద్వారా మనకు ఈ పైప్ లైన్ల ద్వారా గోదావరిలోకి వదులుతారు. చూస్తారు కదా. సో ఫుల్గా వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఎన్ని పైపులు వేసినా కూడా స్టోరేజ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మనకు ఊర్లోకి నీళ్ళు వస్తాయి. ఇదంతా మనకు నేను ఈ గేట్ వాల్ మీద నిలబడి వీడియో తీస్తున్నాను. చూసారు కదా, ఇదంతా మనకు ఈ గోదావరి కట్ట. సో మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు సమ్మర్లో వస్తారు కదా, ఇదంతా నీళ్ళే ఉండదు, ఇదంతా ఇసుక ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా కొట్టుకొస్తుందో చూసారా, అంటే చెత్త అనేది కొట్టుకొస్తుంది చూడండి. మీకు నేను జూమ్ చేస్తాను.
సో ఫ్రెండ్స్, ఇదంతా బోటు చూసారా, బోట్లన్నీ కట్టేశారు. ఎందుకంటే బోట్లు కొట్టుకుపోతాయని చెప్పేసి కట్టేశారు. ఇది మనకు గోదావరి ప్రమాద హెచ్చరిక 2వ జారీ చేశారు. సో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. రోడ్డు ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మస్ట్గా. నా కారే ఉంది కదా, నా బైకే ఉంది కదా అంటే బైకు కారు మీద వచ్చే రోజులు కావు. ఎందుకంటే మనకు నీళ్ళ కింద ఎంత లోతు ఉందో ఎవరికి తెలియదు. సో తెలియనప్పుడు మనం ఏం చేస్తాము, వెళ్ళిపోతూ ఉంటాం అనమాట, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ తీరా లోపల దిగినాక తెలుస్తుంది నీటిలో మనం ఎంత లోతులో ఉన్నామనేది దిగినాక తెలుస్తుంది. వాళ్ళ మీద నిలబడ్డాను, చూసారు కదా. ఇదంతా గోదావరి ఫ్రెండ్స్. సో నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, వచ్చేవాళ్ళు భద్రాచలంకి వచ్చేవాళ్ళు ఫస్ట్ రోడ్డు అయితే కరెక్ట్గా చూసుకోండి. వర్షం ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలియట్లేదు, అది ఎంత మోతాదులో పడుతుందో కూడా తెలియట్లేదు. మీరు కొంచెం అప్డేట్ అవ్వుకుంటూ మీరు చూస్తూ ఉంటే ఇలాంటి న్యూస్ చూసుకుంటూ వెళ్తే బెస్ట్. లేదంటే నాకు తెలిసి వర్షంలో పోస్ట్ పోన్ చేయడమే బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా అప్డేట్ వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.